చెట్టు కింద వేసేసా తుంపి చామంతి పూలు కోసుకెళ్ళు రేపు. హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు అయితే పెద్ద సాహసం చేస్తాననే చెప్పాలి. సో ఏంటంటే నేనైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. మా హస్బెండ్ మీద ప్రాంక్ చేయబోతున్నాను. ఇగోండి ఇక్కడ చూడండి, నా బ్యాగు అలాగే కొన్ని ఐటమ్స్ అయితే సర్ది పెట్టేశాను, డౌట్ రాకుండా. ఓకేనా? పెద్ద సాహసం చేస్తున్నాను. ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నేనైతే ఇల్లు చేసేసి తను వచ్చేసరికి రెడీ అయిపోదామని కొన్ని హాట్ వాటర్ అయితే పెట్టేశానండి. హాట్ వాటర్ తాగుదామనేసి. అలాగే ఇక్కడ రైస్ ఉడుకుతుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి తినలేదన్నమాట. ఊరు నుంచి తీసుకొచ్చిన ప్రాన్స్ కర్రీ బయట పెట్టేద్దాం. ఓకేనా? ఫోన్ అయితే నేను అక్కడ సెట్ చేశానండి. ఎలా వచ్చింది ఫస్ట్ టైం ప్రాంకు? నాకైతే భయం అవుతుంది గాయస్, ఏమంటాడు ఏంటో. మోస్ట్లీ అయితే నేను వెళ్ళననే తనకు తెలుసు, అందుకే మార్నింగ్ తీసుకొచ్చిన బట్టలు నా లగేజ్ ఇక్కడనే ఉందని చెప్పేసి వాటితోనే ప్రాంక్ వీడియోస్ చేయండి అంటున్నారు. ఈ సక్సెస్ అయితే ప్రాంక్ చేస్తాను, లేదు అంటే తీసి మూలన పెట్టేస్తాను. ఇక్కడ పెడితే ఫోన్ ఛార్జింగ్ పెట్టాను అనుకుంటాడు, ఇలా ప్రాంక్ చేస్తున్నా అనుకోడు. ఇక్కడ సెట్ చేస్తున్నాను గాయస్. మన అన్నం వండుతా అంటే వద్దన్నావు. పడుకో. విషయం తర్వాత అమ్మా నువ్వు కూర్చో, ఫస్ట్ కొట్టవద్దు. కూర్చో, అన్నం తిను. సోఫాలో కూర్చో, గలీజ్గా ఉంది, అందరం కూర్చుని ఉంటే. నాకు చెప్తాను జోక్ అనుకుంటాను. కూర్చో అయ్యా. ఆ తీరికి ఎందుకు చెయ్యాలి షాని? వాడి అన్నం తింటాడు కదా సరిగ్గా. అన్నం తిన్నందుకు అట్లా అయ్యిందంటవా? కూర్చోదు తినరాదే, పడుకోని రాదే. నీకు నువ్వు లేచేదట్లేదు. సోఫాలో కూర్చోమ్మ, కింద కూర్చోవద్దు, సోఫాలో కూర్చో. ఆ ఫ్యాన్ కూడా ఏమంటావా? కడుపులో డిమ్ వేసుకుని ఉన్నట్టు తర్వాత ఇందుగా ఉడికేసరికి టైం పడుతుంది. నీరసంగా ఉన్నప్పుడు ఎందుకు చేయాలంటున్నాను షాన్ని? నీరసంగానే ఉంది, కరెక్టే. ప్రాంక్ చేద్దామని స్టార్ట్ చేశానండి. ఇంకా మా హస్బెండ్కి అయితే అస్సలకి హెల్త్ బాగాలేదు, చెయ్యాలి అనిపించలేదు. చాలా వరకు అయితే ట్రై చేశాను, ఎందుకులే ఇబ్బంది పెట్టడం అనేసి వదిలేసానండి. ఇంకా మా హస్బెండ్ని అయితే లైవ్ అయితే ఇప్పుడే అయిపోయిందండి. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోవడానికి బయలుదేరిపోయారు. ఇంకా ఇక్కడనే భోజనం చేసి వెళ్ళారు. చూసి మా చెల్లి అలాగే మా మరిది పాపని తీసుకుని అయితే వెళ్ళిపోతున్నారు గాయ్స్. అవును, ఒక టైం చెట్టు కింద వేసేసా తుంపి చామంతి పూలు కోసుకెళ్ళు. అవును, కట్ చేయాలి. కట్ చేశాను నేను కూడా. చెప్పు తిరగబడింది. టాటా కన్నా బాయ్. సరే చిన్నగాలండి, వర్షం పడేలా ఉంది. బాయ్ నైని. సరే గేట్ అయ్యండి. షాలిని రేపు కూర వండితే పంపి. గుడ్ నైట్. స్టమక్ పెయిన్ అంటయ్యా. మధ్యాహ్నం ఇందాక కడిగాడు బ్రష్. అయితే గిన్నెలన్నీ కూడా తోమేసేయాలండి. ఇంకా మా చెల్లెళ్ళు వచ్చారు కదా, చికెన్ కర్రీ చేసాము, అలాగే రైస్. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నేనైతే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుని గిన్నెలన్నీ కడిగిన తర్వాత అయితే చూపిస్తాను గాయస్. టైం అయితే ఎగ్జాక్ట్లీ 9:15 అవుతుంది. అక్కడ చూపిస్తాను చూడండి టైం.
ఎస్ 9:15 ఓకేనా. ఈ వీడియో ఇలా పడుకుని ఇలా మాట్లాడేది షాల్నీకి కానీ మా హస్బెండ్ కానీ అస్సలు తెలియదండి. వీడియో చూశాక వాళ్ళే షాక్ అవుతారు. ఇంకా మోస్ట్లీ అయితే పని అంతా అయిపోయిందండి. గిన్నెలన్నీ తోమేసేసి ఇంకా గ్యాస్ కట్ మొత్తం కూడా క్లీన్ చేసేసాను. ఇంకా పడుకుంటే మార్నింగ్ లేకగానే చాలా బాగుంటుంది. గిన్నెలన్నీ స్టాండ్కి పెట్టేసాను, లైట్లన్నీ ఆఫ్ చేసేసానండి. ఇంకా బెడ్రూమ్లోకి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి స్నానం చేసి పడుకోవడమే గైస్. ఎలా అనిపించింది? అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి కదా. హస్బెండ్కి బాగాలేదు అంటున్నాను కదా. నెక్స్ట్ వీడియోలో అయితే అసలు ఏమైంది ఏంటి అనేది చెప్తానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.